ఈవిడ జానీ మాస్టర్ని వేధించింది అనడానికి ఫస్ట్ సాక్ష్యం ఏంటంటే ఆవిడ ఆడియోలో ఏం చెప్తుంది, మాస్టర్కి కోపం రావాలి, అదే నాకు కావాలి, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అదే నాకు కావాలి అని చెప్పిన పాయింట్ చాలా క్లియర్ కట్గా. ఇది చూడండి. ఓకే, ఢీ జోడి షో 18 to 24 అయితే నువ్వు మైనర్ ఎట్లా అవుతావు, నువ్వు దాంట్లోకి ఎలా వెళ్ళావు, తప్పుడు సర్టిఫికేట్ పెట్టి వెళ్ళావా, ఇది నేను డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. సో సుర్రమంటుంది, నా కేసు ఏమైపోతుంది రేపు, పెట్టిన దొంగ కేసు లేకపోతే ఏమన్నా అయిపోతే, దీనికి అడ్డు తగులుతున్నది శేఖర్ భాష, వీడిని అడ్డు తొలగించుకోవాలి, వీడిని నోరు మోయించాలి అంటే కేసులు పెట్టాలి. సో బేసికల్లీ ఇంకొకటి ఏంటంటే నాకు లాయర్ ఫోన్ చేశారు, ఆయన చెప్పాడు పేరు కట్ చేసుకుని హర్ష సాయి కేసులో అమ్మాయికి తర్వాత లావణ్యకి ఈ అమ్మాయికి నేనే లాయరు అంటూ నాకు లాయర్ ఫోన్ చేశాడు. ఆ లాయర్ మీకు కాల్ చేశాడు? ఓకే. చేసి ఇట్లా లావణ్య కేసుకు సంబంధించి నువ్వు ఏం మాట్లాడుకో, బయట మాట్లాడావంటే నీ మీద ఇది ఉంది, మస్తాన్ సైతం నువ్వు మాట్లాడిన కాల్ రికార్డు ఉంది, అది తీసుకొచ్చి పెట్టి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ఎందుకంటే నాకు అప్పటికి తెలియదు అసలు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడా ఏం తెలియదు. రోజు పొద్దున్న ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, అది నీకేం కావాలని అడిగి అంటే లేదు అసలు మస్తాన్ సాయి మిమ్మల్ని మిస్గైడ్ చేశాడు అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. నాకెందుకు చెప్తున్నా విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది. సో బేసికలీ ముగ్గురికి ఒకటే లాయర్ కాబట్టి సో ఏదో రకంగా అంటే ఈ కేసులో ఆపితే వీడు ఈ కేసులో ఆగుతాడు, ఈ కేసులో ఆపితే వీడు ఈ కేసులో ఆగుతాడు అని చెప్పి ఒక చిన్న ఇది చేస్తున్నాను అనమాట.